శక్తి ఛానల్ ప్రేక్షక మహాశయులకు అందరి కూడా హృదయపూర్వక నమస్కారాలు। ఈరోజు మనము ఆధ్యాత్మికంలో భాగంగా 2 రోజుల నుండి నిర్వహించినటువంటి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలము 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కేశవరము గట్టు మీద అనే గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు చాలా సతీ సమేతంగా స్వామివారి ఆలయంలో ఉన్నాయి। పక్కన కూడా అనేక దేవాలయాలు, సత్యమామ దేవాలయము, శివాలయము, శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయాలు, తరువాత స్వామివారి రథశాల, తర్వాత వసతి గృహాలు అన్నీ కూడా క్షేత్రం కూడా వర్ధిల్లుతుంది। దీని వ్యవస్థాపకురాలు శ్రీ గోవిందా శెట్టి గారు, తరువాత వారి యొక్క మాతృమూర్తి రత్నమ్మ గారు, గోవింద శెట్టి, వెంకటరామ శెట్టి గారు ఈ ఆలయ నిర్వహకర్తలు, వారి యొక్క పుత్రుడు, వారి కోడళ్ళు ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నారు। లక్ష్మీ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సతీ సమేతంగా ఉన్నారు। మనము రోజుకు అనేక దరిద్రంతో బాధపడుతుంటాము। ప్రతి జీవి కూడా మనకు ప్రతి అవసరానికి కూడా ధనం ముఖ్యము, ధనం మూలం మీద జగత్ అంటుంటారు పెద్దలు। అందుకు కాబట్టి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని ఆ స్వామివారిని ఒకసారి స్మరించుకుందాము। ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్। మరొక పర్యాయము అమ్మవారిని కూడా స్మరించుకుందాము। ధనానికి అధిపతి అయినటువంటి మహాలక్ష్మిని కూడా ఒకసారి స్మరించుకుందాము। ఓం మహాదేవై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్। ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతప్రదాయ నమః, ఓం శబ్దాయ నమః, ఓం సృజ్జై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయ నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాదిన్యై నమః, ఓం పుష్టై నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్తై నమః, ఓం శక్తివంతురాలైన జగన్మాతను స్మరించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకు నిత్యావసరాలు కూడా ధనం ఉండాలి, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ధైర్యం ఉండాలి, అష్టలక్ష్ములు మనకు స్వాధీనంలో ఉండాలి। శాంతపురుషుడైనటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా మనం స్మరిస్తున్నాము। ఈ క్షేత్రంలో కూడా అనాదిగా వారి యొక్క కష్ట నష్టాలతోటి శక్తులతోటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఈ దేవస్థానము నిర్వహిస్తున్నారు। ఇది కూడా వారి యొక్క ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా స్వామివారి యొక్క సహకారంతో ఆ స్వామివారి యొక్క కృపాకటాక్షంతో కూడా ఈ ఆలయాల నిర్వహణ జరుగుతుంది। ఈ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ఎవరికైనా వివాహం కాని వారికి కూడా వివాహితులు కూడా తప్పక స్వామివారిని స్మరిస్తే తప్పక కళ్యాణం వారికి కళ్యాణం అవుతుంది। ఇక్కడ పూజా కార్యక్రమంలో 2 రోజుల కార్యక్రమంలో భాగంగా స్వామివారికి సుప్రభాత సేవతో ప్రారంభమయ్యి జలాభిషేకాలు, పంచామృత అభిషేకాలు, తదుపరి హోమ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి। మొన్నటి కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ప్రభోత్సవం జరిగింది। అందరూ కూడా మారుమోగేటట్టుగా శ్రీ గోవిందనామ స్మరణతోటి 700 వాడ గోవింద, వెంకటరమణ గోవింద, వైకుంఠవాస గోవింద అని పర్వతగిరుడు కలియుగంలో తిరుమల తిరుపతి దేవస్థానం లాగా ఈ యొక్క క్షేత్రంలో కూడా మారుమోగిపోయింది। తర్వాత ఇంకా కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో కూడా భక్తులు కూడా చాలామంది కూడా అనేక రాయలసీమ ప్రాంతాల నుంచి తర్వాత తెలంగాణ ప్రాంతం నుంచి కూడా చక్కగా కలుసుకున్నారు। స్థానిక ప్రజలు కూడా ఈ భక్తి కార్యక్రమంలో పాల్గొని పారవశ్యంతో అయినారు। స్వామివారి యొక్క మహిమలు చాలా కూడా చెప్పనలివి కానిది। ఈ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో మనకు అష్టైశ్వర్యాలు కూడా వస్తాయనే నమ్మకంతో కూడా స్వామివారిని ధరిస్తూ దైవ చింతనగా మనకు అని కూడా భగవన్నామ స్మరణ మంచిది, హరిస్మరణ గురుస్మరణ మించిన స్మరణ ఈ కలియుగంలో ఏది కూడా లేదు। కలియుగ దైవము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు। ఆ స్వామివారిని మనం స్మరించి చాలా పునీతులు కావాలి। ఈ క్షేత్రాన్ని కూడా అందరూ కూడా దర్శించుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా అందరినీ మనసారా కోరుతున్నాము। నమో వెంకటేశాయ నమః। నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మహారాజ్ की जय।